ఫ్రెండ్స్ ఈయన మదన్ గుప్తా అని మరి మనకు బాగా ఇష్టం, చాలా బాగా మాట్లాడతారు. అయితే ఈమె స్వేచ్ఛ గురించి అడుగుతుంది. ఇంతకీ అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది, లేదు కదా అని. మరి అమ్మాయిలు ఎన్నో సాధిస్తున్నారు ఇప్పుడు అన్నింటిలో అని ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ వస్తున్నారు. అయితే స్వేచ్ఛ అంటే బయట తిరగడానికి లేదు కదా, రాత్రి అయితే పగల అయితే ఎప్పుడు ఎవరు ఎక్కడ రేప్ చేస్తారో అని అట్లా భయాలు ఉన్నాయి కదా, ఇంకా స్వేచ్ఛ ఎక్కడుంది ఆడపిల్లలకు అన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే మదన్ గుప్తా గారు వ్యక్తిగతంగా చెప్తున్నారు, ఒకసారి చూడండి ఆయన ఎలా ఆన్సర్ చెప్తున్నాడు. ఒక 2 విషయాల మీద మీకు వివరణ చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి రండి. నువ్వు నీకు కావలసిన జీవితాన్ని జీవిస్తున్నావు, నీకు స్వాతంత్రం ఉందా లేదా? అది నా ఫ్యామిలీ నుంచి మాత్రమే నాకు సపోర్ట్. ఎందుకు అనుకుంటున్నావు నీలాంటి ఫ్యామిలీ? నా కూతుళ్ళు ఈమెకు ఫ్యామిలీ నుంచి మాత్రం ఉందంట. అదే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో తీసుకుంటే ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ ఉన్నా అక్కడ ప్రభుత్వాలు చెప్పలేవు, అమ్మాయిలను బయట జాబులు చేయలేరు. ఫ్యామిలీ నా కూతురు జర్నలిస్ట్గా చేయాలనుకుంటారు కానీ చేయలేరు కూడా. అక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు, నా కూతురు బాగా చదివించాలి, ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ చేయాలనుకుంటారు. అక్కడ ముస్లిమ్స్ అయినా ఉంటాయి, చాలామంది ముస్లిమ్స్ దీన్ని షరియత్ చట్టాలు ఇష్టపడరు కానీ వాళ్ళు ఫైటింగ్ రాడు. ఎవరైతే ఆ మతం బాగా జీర్ణం చేసుకుంటారో వాళ్ళు చావడానికి చంపడానికి రెడీ ఉంటారు. వాళ్ళకు యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళకు మిగతా వాళ్ళు 90% మంది భయపడాల్సి వస్తుంది, ఒక 10% మందికి. మరి ఇక్కడ వీళ్ళ స్వేచ్ఛ, దేశంలో స్వేచ్ఛ లేదు అంటే ఏ అమ్మాయి డాక్టర్ చేయలేదు, ఆ ప్రభుత్వాలు దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తాయి. ఇక నేరం అంటారా, రేపులు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు మదన్ గుప్తా గారు చెప్తారు ఈ డబ్బున్న వాళ్ళు శిక్షలు తప్పించుకోగలం కాబట్టి ఆ ధైర్యంతో చేస్తున్నారని. డబ్బున్న వాళ్ళే కాదు, లేని వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు నేరాలు. మరి అయితే మరి వీళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేయట్లేదు. ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే మరి భగవద్గీత చదవాలి, చదివించాలి. మరి ఏ గుడిలో అయినా మనం భగవద్గీత చెప్తున్నామా హిందువులం? సరే, ఇతర మతస్థులు అంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా అది కూడా చాలా తప్పు. ఎన్ని పాపాలు చేసినా మా దేవుని నమ్ముకుంటే మీ పాపాలు పోతాయని ఆ అబ్రహం మతం వాళ్ళు చెప్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు దేవునికి ఎట్టి బస్సులో భయపడరు. ఇక పోలీసులు అంటారా, పోలీసులు మేనేజ్ చేయొచ్చు అనే ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారు. మరి సరైన శిక్షలు కూడా పడట్లేదు, ఎందుకంటే ఏళ్ళు మనది గడుపుతూ ఉన్నారు మన దగ్గర. సో అట్లాగే నేరాలు కొందరు అవసరం ఉండి చేస్తుంటారు, కొందరు లగ్జరీ కోసం చేస్తారు. సో ఇప్పుడు ఈ అత్యాచారాల గురించి మాట్లాడాలంటే కొందరు తమకు కంట్రోల్ చేసుకోలేక తమకు ఎవరు నచ్చితే వాళ్ళను పొందాలని చేస్తుండే నేరాలు అవి. అంటే నిండా తిండి ఉన్నవాడు కూడా దొంగతనాలు ఎందుకు చేస్తుండే అంటే లగ్జరీస్ కోసం. అట్లాగే డ్రగ్స్ లాంటివి అడిక్ట్ అయినప్పుడు ఈ తాగుడు అవి వీటి కోసం కూడా నేరాలు చేస్తుంటారు, బాగా రిచ్ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు. అట్లాగే ఆకలి కోసం దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు, అది ఒకప్పుడు బాగా ఉండేది, ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలాగా. అట్లాగే ఇక్కడ కూడా కొంతమంది వయసు అయితేనే వాళ్ళు పిల్లనిచ్చే వాళ్ళు ఉండరు, వాళ్ళకి సరైన ఉద్యోగం ఉండదు, సరైన జాబ్ ఉండగా వాళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంకో అందరు ఇలా రకరకాల, అంటే అందరినీ ఒక కేటర్లో వేయకూడదు. మరి దీనికి ఒక అవుట్లెట్ అనేది ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి మనము గోడలకు మూత్రం చేయొద్దు అని గట్టిగా ప్రభుత్వం కనుక శిక్షలు అమలు చేయాలనుకుంటే ఫస్ట్ మూత్రశాలలు కట్టాలి ఫస్ట్. అప్పుడు ఎవడు కూడా బయట పోస్తే వానికి భయంకరమైన శిక్షలు ఉండవు. అట్లాగే అవుట్లెట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే, లైసెన్స్ ఇచ్చి కొన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క అవుట్లెట్ తీర్చుకుంటారు కాబట్టి మిగతా వాళ్ళు సేఫ్గా ఉంటారు. లేకపోతే వాళ్ళ ప్రాణం పోతుంది అని తెలిసి వాళ్ళు మరి కొడి చంపుతారు, లేదా భయంకరమైన శిక్షలు ఉంటాయి ఇందులో. దొరికిన వాళ్ళు అంత ఈజీగా లేదు, ఇప్పుడు ఎన్కౌంటర్లో చంపేస్తారు. అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళు టెన్షన్లో చంపేస్తారు, చంపినప్పుడు మరి వాళ్ళు దొరికితే ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. ఎన్కౌంటర్ పేరుతో కూడా మరి వాళ్ళు ప్రాణం పోయేంత రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారంటే, ఒకటేమో శిక్షలు తెలియకపోవడం ఒకటి, తప్పించుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఒకటి, ఇలా రకరకాలుగా పురిగొల్పుతున్నారు. కాబట్టి అవుట్లెట్ దాటిని కూడా ఏర్పాటు చేయాలి. సరే, ఇంకేం చెప్తుంది వినండి. ఈమె ఓటు వేయదు అనేది ఒకటి నాకు బాగా టచ్ చేసిన సబ్జెక్టు. ఈమె ఓటు వేయదంట. అసలు ఓటు ఎందుకు వేయదు అని అడిగితే, ఓటు ఎందుకు వేయలేదు సార్, నాకు ఎవరు నచ్చలేదు అంటాడు. నచ్చకపోతే ఈయన నోటాకు ఓటు వేయమంటాడు. అదేంటి నోటాకు, అసలు నోటాకు వేస్తే నువ్వు ఏంటంటే లేక నీ ఓటు వేస్ట్. కంపల్సరీగా నువ్వు ఒక అభ్యర్థికి వేయాలి. నాకు ఎవరు నచ్చలేదంటే, నీకు ఎవరు నచ్చలేకే, నీకు నచ్చలేదంటే నువ్వు ఏ అభ్యర్థి చదవలేదు, వాళ్ళు చెప్పేది వింటే నీకు ఎవరు నచ్చరు. రాజకీయ పార్టీలో చంద్రబాబును జగన్ తిడతాడు, చంద్రబాబు తిడితే
ఇలాంటి అమాయక చక్రవర్తిని వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓహో ఇద్దరు దొంగలంటే ఇద్దరు అవినీతి చేసిన వాళ్ళు కదండి మంచోనికి ఎట్లా వేయాలి మంచోళ్ళు ఏడున్నారు మంచోళ్ళు లేరు కాబట్టి నేను ఓడే అంటారు. అయితే ఇద్దరిలో స్టడీ చేయాలి. ఆయన మనస్తత్వం ఏంటి? జగన్ క్రిమినల్స్ను ఎంకరేజ్ చేస్తుంటాడా? సో ఎంత క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు బయట తెచ్చిన చరిత్ర ఉంది. మళ్ళా ప్రజలకు ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు చేయవచ్చు. కానీ నీతి నిజాయితీ అంటే ధర్మం అధర్మం విషయం తీసుకొస్తే ఇది చాలా పెద్ద సమస్య. ఏది నేరం చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రక్షించకూడదు. ఏ పథకాలు ఇచ్చావు ఇవ్వలేదు అనే తర్వాత విషయం. అట్లాగే నాకు ₹1 కోటి బెనిఫిట్ చేసిన ఒక పార్టీ వల్ల నాకైనా నేను ఆ పార్టీకి ఓడేయకూడదు. ఆ పార్టీ కానీ కనుక దుర్మార్గుల కంటే ఉగ్రవాదులకు సహాయం చేసే పార్టీ అని తెలిస్తే సో పార్టీని చూసి ఓటేయాలి. అది కింద ఎమ్మెల్యే ఎంపీలు కాస్త బ్యాక్గ్రౌండ్ చెడు ఉన్నా ఆ పార్టీ బీజేపీ నరేంద్ర మోడీ సిద్ధాంతమైన ఎలాంటి వాడు ఆ పార్టీ ఎలాంటిది చూసి ఓటేయాలి. ఇక్కడ కింద అభ్యర్థి మీకు కొన్ని తప్పులు కనబడవచ్చు. ఎందుకంటే మచ్చలేని వ్యక్తి ఎవరు ఉండరు. రాజకీయాలకు వస్తే ఎంత మంచివాడినైనా బదలాం అనేది చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇలాంటి అమాయక చక్రవర్తులు ఏమనుకుంటారు వెంటనే చూడు వీడు కూడా దొంగనేనంట కదా అని వెంటనే అర్థం చేసుకోకుండా స్టడీ చేయాలి కొంచెం. చంద్రబాబు జగన్ ఇందాక చెప్పినట్టు మరి ఈయన ఎట్లాంటి వ్యక్తి ఆయన ఎట్లాంటి వ్యక్తి ఈయన మనస్తత్వం ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి కొంత టైం ఇవ్వాలి. చాలా మందితో డిస్కస్ చేస్తే కానీ ఆ విషయాలు బయటికి రావు మనకు తెలియదు. సో ఓటు వేయకపోవడం అనేది మహా నేరం. అయితే నేను ఓటు చెప్పాను కదా ఓటు వేయనన్న విషయం నేను ఫ్రాంక్గా చెప్పాను. ఫ్రాంక్గా చెప్పడం ఎందుకు చెప్పావు అంటే నీకు శిక్ష లేదు కాబట్టి చెప్పావు. శిక్ష ఉంటే నువ్వు చెప్పేదాన్ని కావు. సో నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు మంచి వాళ్ళైనా లాభం లేదు. అయితే ఆయన ఇంకొక విషయం అన్నాడు మీరు ఎవరైనా ఈ దేశంలో ఎంతమంది అంటే మంచి జరగాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నారు. తన బలహీనతలు అంటే జాలి పడకుండా ఓటేయాలి. మళ్ళీ జాలి కూడా కొంతమంది అయ్యో పాపం అతను చనిపోతాడేమో అని కూడా ఓటేస్తారు. వాళ్ళు కూడా దొంగలు. అలా కాకుండా నీతి ధర్మం ఉండే వాళ్ళకే ఓటేయాలి. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతా అంటే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? ఇవ్వవు కదా. ఎందుకు? నీ కూతురు ప్రాణం తీస్తాడు తీసేయచ్చు కాబట్టి. సో అట్లాగే ఒక ఎమ్మెల్యే చచ్చిపోతా అంటే ఓటేయడం కానీ లేదా చంపుతా అంటే ఓటేయడం లాంటివి చేయకూడదు. అట్లాగే డబ్బులకు కానీ బంధుప్రీతి కానీ నీ కులం అని నీ ఏరియా అని ఓట్లు వేయకూడదు. వాడు ధర్మాత్ముడా అధర్మాత్ముడా అనేది చూసుకోవాలి. అట్లాగే నీకు మేలు చేశాడని కూడా నువ్వు చేయకూడదు. కర్ణుడిలాగా దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా సరే కర్ణుడు నాకు రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశాడు కాబట్టి నేను అని చివరి వరకు దుర్యోధనుడు వైపుగా ఉన్నాడు. సో అది మంచివాడా అంటే కృతజ్ఞత ఉండాలి కదా అంటారు. కానీ కృతజ్ఞత అంటే కూడా ధర్మమే గొప్పదని శ్రీకృష్ణ పరమాత్ముడు నిరూపించాడు చెప్పాడు కూడా. సో ధర్మం గెలవడమే అన్నిటికంటే ముఖ్యం. అధర్మం గెలవకూడదు. నీకు ఎంత హెల్ప్ చేసినాడైనా వాడు అధర్మం వాది అయితే వాడిని పక్కకు పెట్టాల్సిందే అంటుంది ధర్మం. సరే ఇప్పుడు ఒకసారి వీడియో చూడండి. నా పెద్ద కూతురు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, నా రెండో కూతురు మన చార్టెడ్ అకౌంటెంట్, నా మూడో కూతురు 3 కంపెనీలని మెయింటైన్ చేస్తున్నా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 3 కంపెనీలు అంటే పనిచేస్తున్నారు నా దగ్గర. ఇప్పుడు నువ్వు ఆడదానికి స్వాతంత్రం లేదు అని ఎక్కడ చెప్తావు? పేరెంట్స్ బాగా చెప్పారు కాబట్టి ఆ స్థితిలో ఉంది. కానీ ఇక్కడ రాజ్యం కనుక ఇక్కడ ఇస్లాం దేశం ఉండే వాళ్ళ ఆ స్థితిలో ఉండేవాళ్ళ ఇదే పాకిస్తాన్ అనుకోండి. ఇన్ని కంపెనీలు వాళ్ళు మెయింటైన్ చేయగలరా? సీఏ చేసి బయట జాబులు చేయవచ్చా? వాళ్ళు ఇంకా అధ్వానంగా ఉంటుంది. సరే సౌదీలో కానీ ముస్లిం 57 దేశాలు ఉన్నాయి. అక్కడ స్త్రీలు డాక్టర్లు ఇంజనీర్లు అయి జర్నలిస్టులు అయి తిరగలుగుతున్నారా చేయగలుగుతున్నారు. అక్కడ పేరెంట్స్ ఎంత మంచి వాళ్ళు అయినా సరే వాళ్ళు నలిగిపోవాల్సిందే. వంటింటి కుందేలు కావాలి. మరి అంటే ఇంట్లో అట్లాగే దేశం బాగుంది కానీ ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఈ పిల్లలకి రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. అయినా వాళ్ళు ప్రభుత్వం నుంచి సహాయం పొందొచ్చు. మేము చదువుకుంటాం మా అమ్మ నాన్న చదివించట్లేదు అంటే కూడా ఆ అమ్మ నాన్న కూడా ఇది చేస్తారు. అంటే చట్టం సహాయం చేస్తుంది వాళ్ళకి. పోలీసులు కానీ వ్యవస్థ కానీ కోర్టులు కానీ ఆమె న్యాయం పొందవచ్చు ఎవరి ద్వారైనా. ఇంకా అదే చెప్తాను. బట్ ఎందుకు రేపులు జరుగుతుంది? రేపులు జరుగుతున్నాయి కాబట్టి స్వేచ్ఛ లేదంటుంది. అసలు స్వేచ్ఛ అంటే అర్ధరాత్రినే తిరగలగాలి అమ్మాయిలు అనేది ఆమె ఆకాంక్ష. సో స్వేచ్ఛగా తిరగలగాలి, ఎవరు రిస్ట్రిక్ట్ చేయకూడదని. నేరాలు అవుతాయి. మరి ఇప్పుడు ధనం ఉంది, నేను హాయిగా ఎన్ని బంగారు బిస్కెట్లు తీసుకెళ్ళగలగాలి, నన్ను ఎవరు దొంగతనం చేయకూడదు అంటే
ఒక మగవాడు ఇలా ఆలోచించాడు అనుకోండి, నేను బంగారం బయట పెట్టినా ఎవరు దొంగతనం చేయకూడదు అంటే అలాగా దొంగలకి బంగారం అంటే టెంప్టేషన్ వస్తుంది, దొంగతనం చేస్తారు వాళ్ళకి శిక్షలు భయంకరంగా ఉండాలి. మరి సౌదీ లాంటి దేశాల్లో చేతులు నరుకుడు కాళ్ళు నరుకుడు చేస్తుంటారు, అలా చేస్తే అభివృద్ధి అనేది ఉండదు. మరి శిక్షలు అట్లీస్ట్ ఇందులోనే కఠినమైన శిక్షలు వేయాలి ఒక పని, రెండవ వైపునేమో ఆ అవకాశం లేకుండా చేయాలి. సరే చూద్దాం ఇంకా. నేను అదే అంటున్నాను సార్, స్వాతంత్రం వచ్చింది అంటే జనాలకు ఒక భయము ఒక ఇది ఉంటే అసలు తప్పు చేయాలనే ఫీలింగ్. ఒక అమ్మాయి ఈ మాట చెప్పాలి నువ్వు. నేను అడిగేదానికి ఒకటి చెప్పమ్మా. ఇప్పుడు అమ్మాయిని పేరు చేస్తాం, సో వీళ్ళు మరి వ్యవస్థను బాగుపరచాలంటే అందరూ ప్రజలు నీతిగా ఓటేయాలి, డబ్బులు చూడకుండా. ఒక ఊళ్ళో అయితే ఆ మధ్య మా ఊరికి డబ్బులు ఇవ్వలేదు, ఇస్తేనే ఓట్లు వేస్తామని చెప్పి ఊరంతా ఒక దానికి వచ్చేస్తారు. వాడు ఛానల్ కూడా చెప్పారు, మాకు పక్క వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు, మేము ఎందుకు ఓటేయాలి, మేము ఏమని కూర్చున్నారు. మరి ఇలాంటి ప్రజలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రజలకు ఇప్పుడు నేను చదువు చెప్తానని ఎలక్షన్కి వెళ్ళాను అనుకోండి, అందరికి అక్షరాస్యలో చేస్తానంటే నాకు ఓటేయరు, అందరికి మందు దాపి డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పింది ఏంటనే నాకు ఓట్లు వేస్తారు ప్రజలు. నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. సో మరి ఇప్పుడు యథా ప్రజ తదా రాజా, ప్రజలు ఎలా అయితే ఉంటారో మనం అలాగే రాజు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఉంటారు. సో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు తప్పులు చేస్తున్నారంటే ఇక్కడ ప్రజలే తప్పులు మనుషులు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. జెన్యున్గా మాట్లాడి చెప్తే వాళ్ళకు ఓట్లేరు, వాళ్ళని చూడరు. ఇప్పుడు ఒకరు వెనక ఇద్దరు ముగ్గురే ఉండి ఎలక్షన్కి వచ్చారు, అరే వీళ్ళు నిజాయితీ ఉందా లేదా అని చూడరు, వీళ్ళు వెక్కిరిగా నవ్వులుతారు, వీడేంటి వీడు ఎమ్మెల్యేలా అని. అరే గుంపులతో జనంతో వచ్చేవాడు తాపినా తినబెట్టినా డబ్బులు ఇచ్చి తెచ్చినా వాడిని చూసి అబ్బో ఇంతమంది ఉన్నారు, ఇతను ఓటేయాలి, ఇతనికి వేస్తేనే ఇతని పార్టీ గెలిచేటట్టు ఉంది అని ఆ పార్టీకి ఓటేస్తారు. నిజంగా అది గెలుస్తుందా గెలవదా అని కాదు, ఓటేస్తారు. కొన్నిసార్లు మరి హంగామా లేని వాళ్ళు కూడా గెలిపిస్తున్నారు, అది వేరే విషయం. ఒక్కొక్కసారి విసిగిపోయినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు అలా కూడా వస్తుంది. సరే ఈమె చూడండి అసలు ఓటేయలేదంట. అంటే అది ఎవరి తప్పు? అమ్మాయి తప్ప? అమ్మాయి తప్పు ఎందుకు అవుతుంది? కొన్ని విషయాల్లో అమ్మాయిలు బ్లేమ్ చేస్తారు, ఆ బట్టలు వేసుకుంటున్నారు, ఈ బట్టలు అయితే ఇది లోకేష్ రెడ్డి గారు ఇది కూడా కరెక్టే. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఆ బట్టలు వేస్తున్నారు ఈ బట్టలు వేస్తున్నారు అని అమ్మాయిలు తప్పు పడుతున్నారు అంటే మరి అది తప్పు కాదా? ఇప్పుడు అలా అంటే మహిళా సంఘాలు పరిగెత్తుకుని అవుతాయి. మహిళా సంఘాలు అంటే మళ్ళీ కమ్యూనిస్టులు ఉంటారు అందులో. సో అమ్మాయిలు స్లీవ్లెస్ కానీ ఇప్పుడు షార్ట్స్ పైన కానీ రకరకాలు వేస్తారు. సో మరి అలా వేసినప్పుడు అబ్బాయిలు ఎన్నోసార్లు అలాంటి అమ్మాయిని చూడరు. అలాంటప్పుడు ఆ అమ్మాయి సేఫ్గా ఉండవచ్చు, ఆమె కారులో సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు, రక్షణ ఉండవచ్చు. కానీ ఆ అబ్బాయి ఆ పురుషుడు అతను టెంప్టేషన్ అయిపోయి అతను మంచి ఆలోచనతున్నవాడు కూడా అతనిలో చెడు ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. సో అతను అమాయకులను టార్గెట్ చేసి ఒక అత్యాచారం చేసే ఆస్కారం ఉంటుంది. మరి దీన్ని తప్పేవారు? అలాంటి అమ్మాయిల తప్పు లేదు అంటే అలా ఉండే అమ్మాయిలు కూడా డెఫినెట్గా వాళ్ళు అలా ఉండకుండా చూడాలి. అది తప్పు కాదు అంటే వీళ్ళు ఇది తప్పు కాదంట. సో ఇప్పుడు రెండో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక దగ్గర చక్కెర ఉంది, చక్కెర అంటే చీమలు వచ్చేస్తాయి. అదేంటి చక్కెర వేసుకోవడానికి వీలు లేదా? చీమలు ఎట్లా వస్తాయంటే వస్తాయి, వాటి లక్ష్యం అది. చక్కెర చూడగానే చీమలు వచ్చేస్తాయి. సో నువ్వు చీమలు రాకూడదంటే చక్కెర అట్లా బయటగా పెట్టకూడదు. డబ్బా ఉంటే డబ్బా మూత పెట్టాలి, బిగించాలి. దీనికి ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. అని ఇల్లు కట్టుకున్నా కష్టపడిన ఇంట్లోకి ఎలకలు వచ్చాయంటే ఎలకలు రావడానికి ఆస్కారం స్కోప్ లేకుండా నువ్వు ఇల్లు కట్టాలి. మరి అలాగా ప్రతిదానికి స్కోప్ లేకుండా చేయాలి. అట్లాగే అమ్మాయిలు కూడా కరాటే నేర్చుకోవాలి, కుంకులు నేర్చుకోవాలి, ఫైట్స్ రావాలి. 24 గంటలు పోలీసులు ఏమి ఉండరు. శిక్షలు అంటారు, శిక్షలు వేని చేసినా నేరాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దొంగతనాలు ఉన్నాయి, హత్యలు చేస్తే 10 ఏళ్ళు జైలు చేసి కానీ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రేపులే విషయం కాదు, దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు నిర్లక్ష్యం ఉన్నప్పుడు అని దొంగలు క్లియర్గా చెప్తున్నారు. అట్లాగే అమాయకులు బాగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని వాళ్ళని చంపేసే వాళ్ళు ఉంటారు. ఈ అమాయకులు గుడ్డిగా నమ్మేస్తారు మరి వాళ్ళని. సో ఇంకా ముందుకు వెళ్దాం. మరి ఈమె ఎంత అమాయకురాలు చూడండి, ఈమె ఎట్లా విచిత్రంగా క్వశ్చన్లు అడుగుతుంది. ఇది మనిషిలో ఉండేటటువంటి ఒక రాక్షసత్వానికి చిహ్నం. ఓకే, ఈ విషయంలో ఫ్రీడమ్ లేదు అన్నారు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే రేపులు చేయడానికి ఫ్రీడమ్ కావాలి, రేపులు చేయడానికి ఫ్రీడమ్ కావాలి. పడిపోతున్నాను చెప్పలేదు, ఇవి కూడా సరిగా చెప్పట్లేదు. పడుతుంది. ఈ విషయంలో మాకు ఫ్రీడమ్ లేదు అమ్మాయిలకు తిరగడానికి. అంటే ఎప్పుడు ఎవరు ఇక్కడ రేపు చేస్తారా అన్న భయంతో
అమ్మాయిలు తిరుగుతున్నారు, మేము హాయిగా అర్ధరాత్రి మరి 10, 11 గంటల 12 గంటలకు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్వ్యూలో అవి. అయితే అలా తిరిగే ఫ్రీడమ్ లేదని ఆమె చెప్పి అబ్బాయిలకు ఫ్రీడమ్ రేపు చేయడానికి ఫ్రీడమ్ కావాలని అడుగుతాను. మళ్ళీ ఇదే షూట్ అయిపోయిన ఒక 12 1 గంట అయ్యింది అనుకోండి, నాకు ఒక్కదానికి వెళ్ళడానికి భయం, ఒక క్యాబ్ ఎక్కడానికి భయం. ఈ విషయాల గురించి ఇప్పుడు కొద్దిగా ఇది మీరు చెప్పాలనుకుంటున్నది. అర్ధరాత్రి 1 గంటకు పోవాలంటే ఫ్రీడమ్ లేదు, భయం ఉంది. సో ఆ స్వేచ్ఛ లేదు అంటే ఏంటి, ఇక్కడ రేపు జరుగుతుందేమో అని. మరి సినిమాలో శిఖాలు ఎక్కడైనా చూస్తే అబ్బాయిలను టైం చేసే వస్తుంది. అబ్బాయిల కష్టాలు మీకు తెలియదు. అబ్బాయిలు కూడా ఎంత టెంప్టేషన్ అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టం ఉంటుంది వాళ్ళకి. అందులో రాత్రి కూడా తాగి ఉంటారు. క్రైమ్ అంతా వాడికి నైట్లో డైవింగ్ వస్తుంటుంది. మరి ఆ టైంలో మరి సేఫ్గా పెట్టుకోవాలి. అది ఇప్పుడు మన శరీరానికి బట్టలు పెట్టుకుంటున్నాం ఎందుకు, సేఫ్గా బట్టలు లేకపోతే మనకైనా గిక్కపోతే గొరకపోతుంది. చెప్పులు వేసుకుంటా కాళ్ళకి ఎందుకు, లేకపోతే కాళ్ళకు గుచ్చుకుంటాయి. నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా అదేంటి రాళ్ళు గుచ్చుకుంటారు ఏంటి, నాకు స్వేచ్ఛ లేదా నాకు నడవడానికంటే చెప్పులు వేసుకో. అట్లా సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. సో అది తెలియని అమాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి ఇక్కడ ఈమె కూడా అంతే అమాయక చక్రవర్తి. అది సమాజం ఎప్పుడు ఒకటే ఉంటుంది అనుకోబాక. ఇప్పుడు ఓటు సంగతి చూసుకుందాం. ఈమెకి మన టైం అయిపోతుంది. రక్షణ వ్యవస్థ సరిగా పని చేయడం లేదు అని. రక్షణ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ లో లాంగ్ టైం పడుతుంది. ఏం లేదు, అలానే కాదు ఎక్కడైనా కూడా ఎంత మంది సైంటిస్టులు చనిపోలేదు, చంపబడ్డారు. ఇక అదొక టాపిక్. చంపబడ్డారు సైంటిస్టులు అంటే క్రిస్టియన్స్ కూడా వాళ్ళ బైబిల్కి విరుద్ధంగా భూమి గుండ్రంగా ఉంది అన్నందు కూడా చంపేస్తారు. చాలా మంది ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అప్పట్లో బలంగా నమ్మేవాళ్ళు బైబిల్ని. సో బైబిల్కి విరుద్ధంగా చెప్పిన సైంటిస్టులను ఘోరంగా చంపేస్తారు. మళ్ళీ ఇక్కడనేమో మన వాళ్ళు నాలుకలు కోసారు అలాంటిది చెప్తుంటారు, వేదాలు చదివితే మమ్మల్ని అని కొన్ని వర్గాలు హిందువులలో. కానీ ఇలాంటి చరిత్రలో ఎక్కడ జరిగినట్టు లేదు. సో ఈ ప్రపంచం ఓటు వేయలేదన్న విషయం చెప్తాను తొందరగా, వెళ్ళిపోవాలి మేము, టైం అయిపోతుంది. సో గట్టి పట్టుదల నీలో ఉంది. తర్వాత మీ వాళ్ళు కూడా నీకు సహకరించారు. అమ్మాయి పర్వాలేదు. ఎలక్షన్ సంబంధించింది ఏదో ఉంది, చూసి పెట్టిస్తాను. ఓటు చెప్పింది, ఓటు మిస్ అయిపోయింది మనకు. లేదు ఇద్దరికి వేసినా చెడు ఉంది అనుకున్నప్పుడు నోటాకి ఏమంటుండే, ఇద్దరు కాదు 10 మంది ఉంటారు ఇక్కడ. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? 10 మంది అంటే ఒక చోట 50 మంది 100 మంది ఉన్నారు. ఇండిపెండెంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అరే నాకు ఓట్లు వచ్చినాయి, కొన్ని ఇన్ని వచ్చినాయంటే ఇంకొంచెం ఉల్లాసంగా వాళ్ళు చేస్తారు. వీళ్ళకంత ఓపిక ఉండదు. ఓపిక ఉంటే అందులో చాట్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నిరాశకు ఎప్పుడు తావివ్వబాక. ఎప్పుడు మనం పాజిటివ్ మైండ్ గా RSS లో చేస్తారు. చేస్తే ఖచ్చితంగా మంచి మైండ్ ఇలా ఉంటుంది. RSS లో ఆశావాదం ఉండాలి. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, నువ్వేం ప్రతి వ్యక్తి మన థాట్స్ ని మనం ప్యూరిఫై చేసుకోకుండా మనం. సో చాలా మంది ఏమంటారంటే ఈ దేశం బాగలేదు, అది బాగలేదు, అది తిడతా ఉంటారు. కానీ ముందు నువ్వేం చేస్తున్నావు, ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటారు RSS వాళ్ళ సిద్ధాంతం మీద. మొట్టమొదట వీళ్ళు విదేశీ వస్తువులు వాడరు వీళ్ళంత వరకు, తప్పకుండా అంటే తప్పనప్పుడే వాడతారు. అలాగే వీళ్ళు అబద్ధం చెప్పరు, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు నిజాయితీగా ఉంటూ నిజాయితీని కోరుకుంటారు, నిజాయితీ ఉన్న వ్యవస్థను తయారు చేస్తారు. వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు. ఇలాగా ఇప్పుడు చూడండి, ఈమె ఎందుకు ఓటు వేయలేదు అన్న విషయం చెప్పింది. అది ఇందులో అది ఇలా జరుగుతుంటే ఈ సిస్టమ్ ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు బాగుపడుతుంది అని అడుగుతుంది. సో నీ నుంచి మొదలవ్వాలి అంటే ఇక్కడ నీవంటే నువ్వని కాదు, నువ్వు నేను మనందరం మారితేనే మారుతుంది అనేది ప్రతి వ్యక్తి. ఇక్కడ ఎక్కడైనా కూడా ఎంత మంది సైంటిస్టులు చనిపోలేదు, చంపబడ్డారు. తర్వాత అంటే ఇలా జరుగుతూ ఉంటే ఈ సిస్టమ్ ఎప్పుడు మారుతుంది సార్? అంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు మారాలి అంటే ఖచ్చితంగా
మార్పు అనేది మనతో మొదలు కావాలా. మార్పు అనేది ఎక్కడి నుంచో వస్తుందని అనుకోబాక. నువ్వు సరైన ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను చెప్పు. ఎంతమంది ఈ దేశంలో డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నారు? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎంతమంది ఈ దేశంలో నాకు మంచి పరిపాలన కావాలి అనే ఉద్దేశంతో ఓటేస్తున్నారు? కరెక్ట్. ఎంతమంది ఈ దేశంలో పరిపాలన బాగుండాలి అని ఓటేస్తున్నారు? ఎంతమంది ఈ దేశంలో ఈ దేశం బాగుపడాలి అని ఓటేస్తున్నారు? చెప్తున్నా. 100% అయితే కొంతమంది ముందు తీసుకొని వేస్తారు, కొంతమంది డబ్బులు తీసుకొని వేస్తారు. బట్ నాది మీకు చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటేయలేదు. నీకేం హక్కు ఉంది మాట్లాడు? నీకు ఏమి హక్కు ఉంది? నువ్వు ఓటు వేస్తేనే నీకు మాట్లాడడానికి హక్కు ఉంటుంది. నాకు నీకు ఓటు వేయడానికి ఓపిక లేదు, ఓటు వెయ్యవు. ఓపిక లేక కాదు సార్, రాజకీయ నాయకుడు నాకు ఎవ్వరూ అనిపించలేదు. ఇలాంటి వాళ్ళని నోటా నొక్కు. కానీ నేను నోటా అంటున్నాడు కానీ నోటా వేస్ట్. నోటా వేసి ఎవరిని ఉద్ధరిస్తావు? నోటా పనికి మాలింది పెట్టాడు. అది ఎవడికి పనికి మాలింది? ఎందుకంటే చాలా మంది రావట్లేదు, అట్లీస్ట్ వీళ్ళను అక్కడ వరకు రప్పియాలనే ఉద్దేశంతో పెట్టారు, చూద్దామని చెప్పి. ఎందుకంటే ఎవరు నచ్చకేయట్లేదేమో అని. కానీ నిజానికి దీనికి తెలిసింది ఏంటంటే సోమరి పోతులు వీళ్ళు రాని వాళ్ళు అందరూ. నోటా వేసే వాళ్ళు కూడా పనికి మాలిన వాళ్ళే, చేతనాయాలు. వాళ్ళ ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది చెప్పాలంటే వాళ్ళకి యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉండి తీరుతాయి. ఎందుకంటే వాళ్లే కదా ఈ సర్వనాశనం అవడానికి కారకులు. సో ఈ దేశం సర్వనాశనం అవడానికి ఎవరు కారణమైతే వాళ్ళకి భయంకరమైన శిక్షలు ఈ లోకంలో ఉంటాయి, వచ్చే జన్మలో కూడా ఉంటాయి మిస్ అయినతే. సో భలే క్లాస్ బిక్కాడు. నీకేం హక్కు ఉందనేది బాగా నచ్చింది నాకు. ఇలా చాలామంది నాకు కలిశారు, నేను చాలామంది పలకరిస్తాను. కొత్త వాళ్ళు కూడా వెళ్తా మాట్లాడతా, 2 నిమిషాలనే ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నాకు తెలిసింది ఓటు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. సో వీళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు. అలా చట్టం తేవాలి. మరి చట్టాలు తెచ్చితే, ఎందుకంటే ప్రభుత్వమే సరిగా మెయింటైన్ చేయలేదు అందరిది, కాబట్టి వాళ్ళు ఓటు అయిన వాళ్ళకి శిక్ష పెట్టడం కుదరదు. మన దగ్గర చదువు రాదు, చాలామంది నిజంగా ఉన్నోళ్ళకే ఓటు ఉండదు, ఉన్న ఓటు కూడా ఇంకెవడికో వేసిపోతాడు. సో నువ్వు ఓటు వేయకపోతే నీకు ఈ శిక్ష పెడతా అని వేయడం కొద్దిగా కష్టం చట్టంలో, అది నిరూపించడము. ఇప్పటికే కేసులు చాలా ఉన్నాయి, అందుకని గవర్నమెంట్ చేయలేకపోతుంది. కానీ మనమైతే ఇలాంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మంచిగా ఉండాలంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని పోతావు, ఒక అమ్మాయి అందంగా ఉంటుంది కానీ కట్నం వేయలేకపోవచ్చు, ఈ అమ్మాయి తెల్లగా ఉంటుంది కానీ హైట్ ఉండదు. మనం ఎంతో చూసి అక్కడ మనకు తగ్గట్టుగా మనకు సరిపోయిన వాళ్ళలో ఒకరిని చూజ్ చేసుకుంటాం. ఒకరు నీకు బాగా నచ్చిన అవతలలో నచ్చకపోవచ్చు. అంటే ఎన్నో లిమిట్స్ తర్వాత ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అయ్యి చేస్తాం. అట్లాగే మరి ఎలక్షన్లో కూడా నువ్వు ఎవరో ఒకరి నాయకుని అయితే ఎన్నుకోవాల్సిందే. దేశంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఉండే తీరాల్సిందే. ఎమ్మెల్యే లేకపోతే ఇప్పుడున్న ఏ పని జరగదు. బాంబులు పేలుతాయి, ఒక వ్యవస్థ అనేది ఉండదు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు లేరనుకోండి, ఎలా ఉంటుంది ట్రాఫిక్? ముందు ఈయన కూడా అంటే మొత్తం ట్రాఫిక్ ఎట్లా అయిపోతుందో అట్లాగే పాలకుడు అనేది కంపల్సరీ ఉండాల్సింది అనమాట. వాడు దొంగ అయినా ఉండాల్సిందే, ఎవరెవరు కంపల్సరీ ఉండాలి. అలా నేను ఎవరిని పెట్టను అంటే నువ్వు శూన్యానికి సహాయం చేస్తున్నావా? సో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఓటు వేయని వాడు మహా తప్పు చేసేవాడు అనేది నా పాయింట్. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ వీళ్ళు అలా నమ్ముతారు, కామన్ పబ్లిక్ ఇవన్నీ తెలియదు. వీళ్ళకి మ్యాంకర్ అయిపోయింది. నోటా వేయి అంటారు, నోటాకి వేసినా వేస్తే అది జరుగుతున్నాయా లేదా? మరి చూడు, రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. సూపర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. రోమ్ ఒక నగరంలో ఒకటి రోజు జరగలేదు. మోడీని ఎన్నుకున్నాం, మోడీ వల్ల హైవేలు వస్తున్నాయి, మరి ఎన్నో రోజులు కాదు ఇప్పుడు అవుతున్నాయి కదా అంటున్నాడు. డిఫెన్స్ ఇలా ఉన్నది బాగలేదని నాకు కూడా చిన్నప్పుడు చెప్తూ ఉండేది. కానీ జస్ట్ నేను వేసే ఒక ఓటు వల్ల ఈయన అద్భుతమైన మార్పులు జరిగిపోయినాయి. ఇప్పుడు భారతదేశము డిఫెన్స్లో చాలా బలంగా తయారైంది. ఎందుకు? నా ఒక్క ఓటు నేను చేసింది ఏం లేదు అక్కడ, నా ఓటు కరెక్ట్గా వినియోగించాను. సో అలా మనం అందరం వినియోగిస్తే అద్భుతమైన పరిపాలన అందుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లోపకుండా, భయాలు దేనికి భయపడకుండా, తినకుండా మనం కరెక్ట్గా స్టడీ చేసి, టైం ఇచ్చి, రాజకీయాలకు క్షుణ్ణంగా స్టడీ చేస్తేనే తెలుస్తుంది ఇది. సో భగవద్గీత చదవడం వల్ల కూడా చాలామందికి తప్పును ఉప్పు అనిపిస్తే ఉప్పు తప్పు అనిపిస్తుంది. మంచోళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళ కనబడతారు. సో తప్పుడు దారిలో వెళ్ళి ఎలకలు పడిపోతారు. కాబట్టి ఈ భగవద్గీత జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే సరైన దారిలో వెళ్తారు. కొంతమంది లేకపోయినా కాస్త మంచి వాళ్ళు స్టడీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఉంది. అట్లాగే మరి ఇంకేంటి, సో ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. మరి చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా?
ఇప్పుడు ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు వచ్చిస్తున్నాయి. మరి అట్లాగే నేరాలను పట్టుకోవడానికి మరి ఇప్పుడు టెక్నాలజీ వల్ల దొరికిపోతున్నారు ఎక్కడ ఏం జరిగినా. ఒకప్పుడు చైన్ స్నాచింగ్ భయంకరంగా ఉండేది, అంతకుముందు ఇంకా వేరే నేరాలు జరిగేవి. మరి ఇవన్నీ తగ్గడానికి కారణం ఎంతోమంది ఆఫీసర్లు ఎన్నో రకాలుగా, ఎంతోమంది మంత్రులు ముఖ్యమంత్రులు చర్చించి ఎన్నో రకాల చర్యలు చేపట్టడం వల్లనే నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకా వేరే నేరాలు జరిగిపోతూ ఉన్నాయి. అంటే కొనేమో ఈ న్యాయ వ్యవస్థ కూడా చేస్తారు, దీని పని కూడా చేస్తారు. న్యాయ వ్యవస్థ కూడా భయంకరంగా విపరీతంగా టైం టేకింగ్. దీనివల్ల నేరస్తులు ఎవడేం చేస్తారులే అనుకుంటాడు. సో స్పాట్ జస్టిస్ అంటే వితిన్ 3 months 5 months 6 months ఖరారు కావాలి, దాని మీద కూడా జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, మరి మనకు టైం అయిపోతుంది. కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. జై హింద్.